యాటిట్యూడ్ స్టార్ చంద్రహాస్ పాడిన పాట మీద చాలా చాలా కాంట్రవర్సీ జరుగుతుంది. మీరు ఏం చెప్తారు ఆ పాట గురించి? ఏముంది దాంట్లో తప్పేమని చెప్పు, తప్పేమని చెప్పు. బూత్ పదాలు వాడడానికి. ఏం బూతులు? బూతు అనేది బూత, కొడతానన్నది బూత, కొడక అన్నది బూతు, కొడతా గుంజు కొడతానన్నది బూతు కాదు. తెలంగాణ వర్డ్ అది, అదొక ప్రాంతీయ భాష అది. అరే మార్కెట్ మదాకలు చేస్తే ఇదంతా ఒక వే అనమాట. వాడేదో దొరికారు, మీరు అందరూ ఏమో అన్ని వేసుకుంటున్నారు, అంతే నా బాధ. ఏముంది చెప్పు. వాడు పాపం ఏదో ఫస్ట్ సినిమా మీ ఎవరికైనా తెలుసండి, చాలా బాగుంటుంది. మీకు తెలుసో తెలియదు కానీ వాడిని సపోర్ట్ చేయండి వీలైతే, కానీ డిస్కరేజ్ చేయొద్దు. వాళ్ళ డాడీ చాలా కష్టపడి వచ్చాడు, వీడు కూడా అలాగే హార్డ్ వర్క్ చేద్దాం అనుకుంటాడు. మరి మనం డిస్కరేజ్ చేయడం కరెక్ట్ కాదు. వాడు ఏం తప్పు మాట్లాడలేదు. అంటే జర్నలిస్ట్ని ఏదో తిట్టడం అది తప్పు అంటున్నారేమో. బొక్క ఆయనకు కూడా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది జర్నలిస్ట్కి. ఆయన ఫైర్ అయిపోతున్నట్టు 4 సబ్స్క్రైబర్ల కోసం, అంతేగాని ఏం తిట్టలేదు. ముందర అద్భుతమైన పాట అనొద్దమ్మా, మనకు సిగ్గు ఉండాలి. అది అద్భుతమైన పాట కాదు, మన కీర్తినే పడిపోద్ది అనమాట. మన ఆడవాళ్ళమే సిగ్గుతో తలదించుకునే పాట అనమాట అది. ఆ పిల్లగాడికి తెలిసి పాడిండో తెలియక పాడిండో అసభ్యకరంగా పాడిండు. పాడినప్పుడు ఏం చేయాలంటే తండ్రిగా ఆయన నిందియాల. ప్రభాకర్ గారు ఆయనకి ఎంత పేరు ఉంది, ఆయన ఎంత కష్టపడి పైకి వచ్చిండు. పైకి వచ్చినప్పుడు పిల్లగాడు ఆయన కొడుకు తెలిసి తెలియక తప్పు చేస్తే ఆయన అప్పుడే చెప్పాలి. ఏమటే చెప్పకుండా ఆయన కూడా గుంజు గోపాలు కొట్టని చెప్పి ఆయన క్లాప్స్ కొట్టిండు. అది తప్పు కదా. తండ్రిగా ఆయన కండియాల, కండియకుండా ఆయన క్లాప్స్ కొట్టిండు. మరి ఫేమస్ కావటానికో మరి ఏం చేయటం, ఆయన కొడుకు సినిమాలు చిన్న సినిమాలు చూడరని చెప్పి దేనికోసమో కానీ ఈ మధ్య కొద్దిగా ఎక్కువ ట్రెండ్ అవుతున్నమాట అసభ్యకరమైన మాటలు పెట్టి. ఏం తప్పు లేనప్పుడు ఇంతమంది ఇంత నెగిటివ్ గా ఎందుకు మాట్లాడుతున్నారు? ఒక్క మీకు టాపిక్ ఏం లేకపోతే దాని అది అంతే మ్యాటర్, కానీ దీంట్లో ఏమీ లేదు. దాన్ని అలా వైప్ చేస్తున్నారు. ఆడేమో సినిమా ప్రమోషన్ కింద వాడుకుంటున్నాడు అంతే. ఎవడెలా వాడుకున్నా కానీ ఆడికే వెళ్ళట్టు, అది వేరే విషయం అనుకో. చంద్రహాసన్ ఈజ్ వెరీ నైస్ పర్సన్ అండి, బాగా చేశాడు. ఫస్ట్ సినిమా, సెకండ్ సినిమా కూడా బాగుంటుంది. నాకేం దోస్త్ కాదు, మా తమ్ముడు కూడా కాదు. మా తమ్ముడు అంటే వేరే తమ్ముడు అనుకున్నారు, కాదు మా తమ్ముడు కూడా కాదు. అది నేను అనేది మంచోడు అంతే. అంటే సినిమాని ప్రమోట్ చేసుకోవడానికి ఈ దారి తప్ప ఇంకే దారి దొరకలేదు. ఇప్పటికైనా కూడా పిల్లగాడు అసలు మనస్ఫూర్తిగా తండ్రి కొడుకు చెబుతుండ్రా అంటే, అసలు ఒక జర్నలిస్ట్ ఆయన ఏందో చెప్పినట్టు ఆయన మంచిగా చెప్పింది. ఆయన ఏమంటే ఎవరో ఒకళ్ళు ఉంటారు మర్యాదస్తులు, కొంతమంది వెనక మాట్లాడే వాళ్ళు అంటారు, కొంతమంది ముందు మాట్లాడలేమో అంటారు. న్యాయం మాట్లాడినందుకు ఆయన కేసు అంట జర్నలిస్ట్కి. ఆయన ఏం మాట్లాడిన ఆయన తప్పు కాదుగా మాట్లాడింది. ఇప్పుడు ఆయన కొట్టదు తల్లి, నీ కొట్టదు తల్లి. ఇప్పుడు పాడాయనకి తల్లి ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉన్న చుట్టూ, ఇప్పుడు నా చుట్టూ ఉండాలి. మన మొత్తానికి తల్లి లేదా? అమ్మ లేదా? అసలు అమ్మ లేదు, సృష్టి లేదు కదా. ఆ అమ్మ మీదనే అసభ్యకరంగా పాడినప్పుడు అందరూ స్పందించాలి కదా. అమ్మ మీద నువ్వు పైకి వస్తావు, నువ్వు ఎక్కడి నుంచి పుట్టినవో అక్కడి నుంచి పాడి ఆ అసభ్యకరంగా పాడి మళ్ళీ తప్పు కాదని నువ్వు యాటిట్యూడ్ చూపిస్తే నువ్వు ఎంతవరకు కరెక్ట్? అది కరెక్ట్ కాదు కదా. అవును, ఇలాంటి దారిలో కావాలి మరి. ఇప్పుడు స్టేజ్ మీద అందరికీ నమస్తే, అందరూ బాగున్నారా, మా సినిమాని సపోర్ట్ చేయండి అంటే ఎవడు వెంట మీరు మా సినిమాని సపోర్ట్ చేయకపోతే మీ ఇష్టం, మీ కర్మ అన్నాడు అనుకో, పొద్దున గల వైరల్ మిలియన్. అసలు వీడు ఎందుకు తిట్టిండు, అసలు ఏ సినిమా ప్రమోషన్కి వెళ్ళిండు అని అప్పుడు చూస్తావు నువ్వు ఇంట్రెస్ట్గా. లేకపోతే సినిమా పేరు వినగానే పైకి వెళ్ళిపోతాను. ఇన్స్టాగ్రామ్ అవని, యూట్యూబ్ అవని, ఏదైనా అవని. ఒకరిని తిడితేనే చూస్తావు, ఒకరిని ముట్టుకుంటేనే చూస్తావు, ఒకరికి ముద్దు పెడితేనే చూస్తావు. అంటే కావాల్సింది ఆడియన్కి ఏంటి? ఎవడన్నా కొట్టుకోవడం, ఎవడన్నా తిట్టుకోవడం, ఎవడన్నా దేన్నన్నా ముద్దు పెట్టుకోవడం, అలాంటిది కావాలి అంటే అది ఫ్రీ ప్రమోషన్ అనమాట. మంచి పర్సన్లే అండి. ఆ జర్నలిస్ట్ ఎవరో పాపం, ఆయన ఎందుకు ఆయన కానీ పాపం మిమ్మల్ని అసభ్యకరంగా మీ తప్పు లేనప్పుడు మిమ్మల్ని అన్నప్పుడు అప్పుడు మీరు మీ చేతిలో పలుకుబడి ఉంది. మీడియాను పెట్టి మిమ్మల్ని పిలిపియాల్సింది. ఇప్పుడు మంగ్లీ ఒక పాట పాడింది, యాంకర్ మంగ్లీ. ఆ పాట మీద ఒక వ్యక్తి అసభ్యకరంగా మాట్లాడింది. మాట్లాడితే ఎమ్మటే కేసు పెట్టిండు. పెడితే సత్యనారాయణ సార్ పిలిపించిండు, మొక్కలు దండేపించిండు. మిమ్మల్ని కూడా అసభ్యకరంగా అన్నప్పుడు, అసభ్యకరంగా ఎవరైనా మంచి మాట్లాడినప్పుడు, మంచి చేసినప్పుడు, అసభ్యకరంగా ట్రోల్ చేసినా, మీమ్స్ చేసినా, ఎవరైనా మిమ్మల్ని అసభ్యకరంగా మాట్లాడినా మీరు ఎమ్మటే న్యాయబద్ధంగా లాండ్ ఆర్డర్ ఉంది, కేసు పెట్టుకోవచ్చు. నిన్నప్పుడెప్పుడో ఏదో అనరని నువ్వు ఇప్పుడు దిగజారి తల్లిని తీసుకొచ్చి బయటలో పెట్టి ఆ తల్లి మీద నువ్వు పైకి రావాలని చూస్తావా? నువ్వు ఎక్కడి నుంచి పుట్టినవా అక్కడ పెట్టి నువ్వు పాట పాడతావా? ఇంకోటి పెట్టుకోవచ్చు కదా. 5 ఏళ్ళ అన్నమే కదా తినేది. అన్నం కదా చంద్రహాసన్ తినేది, నానా నువ్వు అన్నం కదా తినేది. అది నేను అడుగుతాను. ఇప్పటికైనా కూడా నా బాబు గురించి ఆలోచిస్తాను, తల్లిని కాబట్టి ఆలోచిస్తాను. అటు కానీ వయసు, యాటిట్యూడ్ ఎక్కువ, లోపల మనసు బాగానే ఉంది. వాళ్ళ నాన్న అంటే కన్నీళ్ళు పెట్టుకుంటా డిబేట్లో నేను చూసిన. ఇప్పుడు సంజయ్ రెడ్డి గారు మాట్లాడితే ఆయన క్షమాపణ చెప్పిండు ప్రభాకర్ రావు అన్న. నా బిడ్డ తరపున నేను చెబుతున్నమ్మా అని అంటుండు, కానీ కరెక్ట్ సమాధానం లేదు. ఆ బాబు కన్నీళ్ళు పెట్టుకుని అటు కానీ వయసు ఏదన్నా అయిద్దో ఏమో. ఇప్పుడు మనం అందరం ఖండించి తప్పు మాట్లాడిండు,
మాట్లాడినప్పుడు ఎమ్మటే వాళ్ళ తండ్రి గారు చెప్పినట్టయితే సరిదిద్దుకునేది. ఇప్పుడు ఎంతసేపు ఉండా నేను అన్నది ఆ రెండు మాటలేగా, నన్ను అనలేదుగా, నన్ను అన్నప్పుడు మీరేం చేశారంటే నీ సొంత విషయానికి మనం ఎందుకు మాట్లాడుతాం? నిన్ను అన్నప్పుడు నీకు తప్పు లేనప్పుడు నువ్వు స్పందించాలా. ఇప్పుడు నువ్వు తప్పు ఏం చేసుకోవచ్చు? నువ్వు సమాజమైన ప్రతి తల్లిని అక్కడ పెట్టింది. చంద్రహాసన బాబుకు అర్థం కావట్లేదు కానీ అక్కడ వాళ్ళమ్మ ఉంటుంది, మీ అమ్మ ఉంటుంది. వాళ్ళ అమ్మ అంటే అందరికీ అమ్మే, జన్మ అంటే అందరికి ఒకటే. ఎవరు పుట్టినా కూడా అక్కడి నుంచే పడతాం, అక్కడి నుంచే పెరిగి పెద్ద అవుతారు. మీరు ఎంత ఎదిగారంటే తల్లి రక్తం రంగరయ్యింది ఇంత ఎదగరు. దయచేసి తల్లి పాటలు ప్రతి పాటని అసభ్యకరంగా మాట్లాడే వ్యక్తి వాడు నా దృష్టిలో మృగంతో పోల్తా వాడిని. అందుకని అంత నీచంగా పాడిండు కాబట్టి ఆ తల్లి జాతికి కింద మకాలు దండేసి సారీ చెప్పాలని నేను కోరుకున్నా. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, దాంట్లోనూ పెద్ద పెద్దోళ్ళు ఉన్నప్పుడు పాడాడు. అలాంటప్పుడు మీకు సిగ్గులేదేంట్రా? మీరు ఉన్నప్పుడే పాడాడు, మీకు ఏమో చెప్పాల్సిన బాధ్యత లేదా అని ఏమని ఈలోపు వీళ్ళ వీడియో పెట్టేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను కూడా అంతే అని చెప్తాను, నచ్చినోడు వేసుకుంటాడు, నచ్చినోడు ఏమంటాడు, నువ్వేమంటావు? ఆడు అలాగే మాట్లాడతాడు, ఆడు వీడియో కట్ చేసేస్తాను నేను, నువ్వు అనుకుంటాడు, నీ టెన్షన్ అంతే. ఇది అంతే పబ్లిసిటీ స్టంట్ అంతే. కానీ టాపిక్ ఏం లేకపోతే ఏదైనా కుమార్ ఆంటీని కూడా ఫేమస్ చేస్తారు మీరు. ఆవిడ మళ్ళీ కొట్టు కూడా ఉండదానికి అది వేరే విషయం. ఈ మధ్య పెద్ద సినిమాలు కూడా ఆడట్లేదు, మరి ఈ కాంపిటీషన్ ని తట్టుకుంటాడు అనుకోవచ్చా చంద్రహాసన్? అన్నీ ఆడకపోయాయండి, వాళ్ళ బాబు ఆడుకోళ్ళు ఇడుకాళ్ళు పట్టుకుని ప్రొడ్యూసర్ లాక్కోతున్నాడు, వీడియోలు చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, 4 కిష్లు 4 ముద్దులు పెట్టుకుంటున్నాడు సినిమాలో. అది హ్యాపీ, సుఖంగా ఉండండి మీరు, అంతే కావాల్సింది. అంతే పెద్ద చిన్న ఏముండదు. సినిమా బాగుంటే ఎవడన్నా చూస్తాడు అంతే. థియేటర్కి వెళ్ళి చూడడానికి ఏం సినిమా అని చెప్పండి. సంక్రాంతి నుంచి ఇప్పుడు దాకా ఒక సినిమా అయితే నాకు మంచిగా అనిపించలేదు. రవితేజదా లేదు, చిరంజీవిదా లేదు, ఆవిడ నవీన్ పోల్చిది కొంచెం బాగుంది. ఇంకెవరిదో చెప్పండి, ఏదో పాచిందికే పచ్చడి అంతేగాని ఇక్కడ ఏమన్నా కొత్తగా తీసాడు అనుకోండి, మళ్ళీ కోర్టు సినిమా అలా తీసాడు అనుకోండి, మళ్ళీ కోర్టులో వేసుకుని మరీ వెళ్ళిపోతాం మనం అంతే. జనాలకి ఏం కావాలి? ఇట్ వాజ్ వైబ్ అనమాట. వైబ్ క్రియేట్ చేయాలి. నిజం చూపిస్తే ఎవరికైనా ఇష్టపడతాడు, లేకపోతే అంటారు అంతే. 24 గంటలు ఎందుకు వీడియో తీస్తాడు? జర్నలిస్ట్ పాపం ఆయన మంచిగా మాట్లాడిండు, మంచి మాట్లాడి ఆయన ఎందుకు సారీ చెప్పాలా? ఆయన ఎందుకు సారీ చెబుతాడు? ఆయన చెప్పడు అసలుకి, ఆయన ఎప్పటికీ చెప్పడు, మంచిగా చెప్పిండు. ఆయన శివాజీ గారు లాగా మంచిగా మాట్లాడిండు. ఆయన తరపుడు మీ జర్నలిస్టులు అందరూ మాట్లాడొచ్చు కదా. ఇప్పుడు మేమందరం మాట్లాడినప్పుడు మీరందరూ కూడా మాట్లాడొచ్చు కదా. ఆయన మంచిగా మంచి మాట్లాడిన అమ్మటి 10 మంది ఉండండి తోడు, ఎప్పటికీ మంచి నిలబడుద్ది. చెడు మాట్లాడిన వాడిని ఆ 10 మంది ఖండిస్తే ఆ చెడు ఇంకొకటి మాట్లాడటానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఆ పాట పాడిండి ఆ బాబు. ఇప్పుడు ఊళ్ళలో కూడా ఎక్కడైనా కానీ చిన్నపిల్లల దృష్టికి పోతే ఇంకో పదే ఆ ఒక్క ముక్క పట్టుకొని గుంజులాడతారు. సమాజం ఎంత పాడైపోద్దాయా? ఏదన్నా చిన్న ముక్క వచ్చినా కూడా ఇప్పుడు సినిమాలలో చిన్న పాట వచ్చినా కూడా ఆ పాట పట్టుకొని ఊగులాడుతున్నారు. ఊగులాడి జీవితాలు పాడు చేసుకున్నారు. రాగాల బొట్ట అట్టటి పాటలు చేసుకురావటం, సమాజం నన్ను తిట్టాను అని అంటాం, అసభ్యకరంగా మాట్లాడతాం. ఎంతవరకు కరెక్ట్ అది? ఎంతవరకు కరెక్టయా? 2 మాటలు అంటారు. అసలు ఆ 2 మాటలు ఎంత విలువైనయో తెలుస్తుందా? విజయశాంతి మన సూపర్ స్టార్, లేడీ సూపర్ స్టార్ అని పేరు పడుతుంది ఆ రోజుల్లోని మన విజయశాంతికి. ఎట్టాటి అల్లరి చిల్లర వ్యక్తులు ఆ రోజుల్లో కూడా ఉండరు కాబట్టి అప్పుడు పాటలు రాసిన వాళ్ళు కానీ, సినిమాలు తీసిన వాళ్ళు కానీ కుటుంబ విలువలు నేర్పించారు. ఇప్పుడు రాసేవాళ్ళు, ఇప్పుడు పాడేవాళ్ళు, ఇప్పుడు చేసేవాళ్ళు వీళ్ళకి ఏం పుట్టిందో, వీళ్ళ కుటుంబాలు ఉన్నాయో లేవో కానీ అందుకే ఈ సినిమాలు బస్టు పట్టిపోతున్నాయి. 10 రోజులు కూడా ఆడతలేదు, కోట్లు పెట్టి తీసినా కూడా 10 రోజులు కూడా ఆడతలేదు. ఎందుకు ఈ బ్రతుకులు? ఆయన నేను రాత్రి చూసిన సంజయ్ రెడ్డి గారు డిబేట్ పెడితే ఆయన ఫోన్ చేసి సారీ అమ్మా అని చెబుతుండే. ఆయన అట్టగాలి చెప్పాల్సింది, మీడియా పెట్టాలా. మీడియా పెట్టి నీ కొడుకు మళ్ళా చంద్రహాసన్ భవిష్యత్తు ఉండాలంటే 2 రాష్ట్రాల అమ్మలు, యావత్ ప్రపంచమైన అమ్మలు, అందరూ అమ్మలంటే దేవతలతో పోల్చేది తల్లుని, స్త్రీని. అట్టాటి అంగాన్ని పెట్టుకొని నువ్వు పాట పాడినందుకు అసలు నువ్వు మొక్కలు దండేసి తల్లులు మొత్తానికి సారీ చెప్పాలా. ఫస్ట్ నువ్వు అది చేయాలి కదా. నువ్వు ఏనా ఉండి సారీ చెబితే తల్లి జాతి నేను క్షమించిద్దా? అమ్మ జాతి ఆగ్రహంతో ఊగుద్దు కానీ 10 తల్లి ఏ తల్లి క్షమించదు. అందుకని దయచేసి చేసిన తప్పుకి క్షమార్పణ మనస్ఫూర్తిగా అడగాల. జర్నలిస్ట్ అమ్మడ పెడితే ఏం ఉపయోగం ఉంటుంది? అందరు జర్నలిస్ట్కే సపోర్ట్ అంటారు, నీకే అందరు సి అంటారు నిన్ను. అప్పుడు అనసూర్య అన్నట్టు నిన్ను అంటారు. ఇప్పుడు అనసూర్య మాట్లాడాల్సింది. ఇప్పుడు కనుక అనసూర్య గారు మాట్లాడినట్టయితే అనసూర్య గారికి నేను సపోర్ట్ చేసేదాన్ని. ఇది ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడాల్సిన విషయం. ఆ తల్లి కూడా ఆడమనిసే కదా, ఆమె కూడా 2 కొడుకులు కన్నదిగా, మహిళా సంఘాలు కూడా ఉన్నారుగా, లేడీసే కదా. వీళ్ళంతా ఇప్పుడు మాట్లాడితే మనకి ఎంత విలువ ఉంటుంది?
ఇప్పుడు మాట్లాడటానికి ఏమైంది తెలుకను రోగాల బొట్ట. అంటే ఒక్క మాట అన్నందుకే శివాజీ గారిని స్టేషన్ వరకు సంఘాల ఆ, మంచి మాట్లాడిందిగా. ఇప్పుడు మరి ఈయన ఏం చేస్తారు? ఈయన ఏం చేస్తారంటే ఈయన మంచి బాగా మంచి మంగళారతి పాడిండేమో, అందుకే మేలకొని ఉండరు. సిగ్గుండాలి కాదుగా, ఒకసారి కాబట్టి ఒకసారి అని ఆడ జాతికైనా మనకైనా కానీ తల్లిని పవిత్రమైన తల్లిని తీసుకొచ్చి మీడియా ముందు ప్రివెంట్ రిలీజా ఏందో వాడి బొంద పెట్టి దాంట్లో పెట్టి తల్లి పవిత్రమైన స్థానాన్ని పెట్టి పాట పాడింది. ఏం పాట? గుంజి వాని గుంజి కొడితే కానీ రెండోసారి ఎట్లాంటి పాటలు పాడుకున్నట్టు. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.